హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్. If the cost price of an article is 2500 and its selling price is 2375, then the loss percentage is. సో ఒక వస్తువు యొక్క కొనుగోలు ధర లేదా కొన్న వేల ఎంత అంట 2500 అంట. దాని అమ్మకపు ధర ఎంత 2375 అయితే నష్ట శాతం ఎంత? సో ఒక వస్తువును ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకి అమ్మితే ఏమిటి నష్టమే వస్తుంది. సో అడిగింది నష్టం కాకుండా నష్ట శాతం అడిగిండు. ఓకే, సో ఎట్లా మనకు కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల ఎంత 2500. అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మకపు వెల ఎంత 2375. స్టార్టింగ్ క్లాస్ ఇంట్రడక్షన్ కాబట్టి కొద్దిగా ఇట్లా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మొత్తం కూడా మనం సిపిఎస్పి అనే రాయడం జరుగుతుంది. సో కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల అని, ఎస్పి అంటే అమ్మిన వెల అని, అండ్ అదేవిధంగా ఎల్ అంటే లాస్ అని, అండ్ అదేవిధంగా పి అంటే ప్రాఫిట్ అని మీరు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది నష్ట శాతం అంటే లాస్ పర్సంటేజ్. సో లాస్ పర్సంటేజ్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై చెప్పండి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది మన యొక్క ఫార్ములా లాస్ పర్సంటేజ్ సంబంధించి. సో ఇదేమవుతుంది 2500 మైనస్ 2375 బై 2500 ఇంటూ 100. ఓకే, సో 2500 నుంచి 2375 పోతే ఎంత 125. 125 బై 12 ఇది 2500. సో 125 బై 2500 ఇంటూ 100. ఇది ఒకట్ల ఇది 2లో పోతుంది, అండ్ ఇక్కడ 0, ఇది 1ల ఇది 5ల. సో 5లో పోతుంది. సో 5%. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇదంతా అవసరమా సార్ అంటే అవసరం కూడా లేదు, దీన్ని షార్ట్ కట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ 2500 కొన్న ధర 2375 ఎంత అమ్మిన ధర. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 125. అండ్ 125 ఇక్కడ మనకి ఎంత ఉంది 2500. సో ఇది ఒకట్లా ఇది ఎందులో పోతుంది, ఇది 20లా. 1/20 దట్ ఈక్వల్స్ టు 5%. ఓకే, ఇంత సింపుల్ కూడా చేసేసుకోవచ్చు, ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు, ఇంత డీటెయిల్ గా చేసుకోవచ్చు. సో ఇది పార్ట్ 1 కాబట్టి బేసిక్ మోడల్ కాబట్టి మనం ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నాము. నెక్స్ట్ మొత్తం కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. టర్మ్స్ చాలా మంది మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇట్లా రాయడం జరిగింది. ఓకే, the percentage profit earned by James by selling an article for 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1500. At what selling price should he sell the article if he wants to make a profit of 10%? ఓకే, జేమ్స్ ఏం చేసిందంట, ఒక వస్తువును 1920 రూపాయలు అమ్మిండంట. అమ్మితే కొంత లాభం వచ్చిందంట. అండ్ అదేవిధంగా అదే వస్తువును అంటే ఏ మోడల్ సంబంధించి 2 ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ సంబంధించి ఇంకో ప్రోడక్ట్ ని మనకు 1500 రూపాయలకు అమ్మితే మనకేమైందంట అంతే నష్టం వచ్చిందంట. అయితే ఇప్పుడు ఆ యొక్క వస్తువుని ఎంతకు అమ్మాలి, ఒకవేళ 10% లాభం రావాలి అనుకుంటే ఫస్ట్ అసలు ఆ మధ్యలో ఉండేటటువంటి మెయిన్ డేటా కావాలి కదా. సో 1920 రూపాయలకు అమ్మిండి అనుకోండి, ఎక్స్ రూపాయలు తీసేస్తే మనకు కావాల్సినటువంటి ఆ యొక్క మెయిన్ డేటా వచ్చేస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా మనకు 1500 రూపాయలకు అమ్మిండి అనుకోండి, మనకు నష్టం వస్తుంది. సో దీనికి ఇంత కలిపితే మనకు ఈ కే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం లేదు, 1920 రూపాయలకు ఒక వస్తువును అమ్మడం వల్ల మనకు ఒక ఎక్స్ లాభం రావడం జరిగింది. ఆ లాభాన్ని తీసేస్తే మనకు మెయిన్ డేటా వస్తుంది. అండ్ అదేవిధంగా అంటే కొన్న ధర వస్తుంది, వేరేది ఏం లేదు. ఇక్కడ 1500లకు అమ్మితే నష్టం వస్తుంది కదా. సో ఆ నష్టాన్ని ఇక్కడ మనం ఈ యొక్క ఎక్స్, ఎందుకంటే ఈ రెండు కూడా సమానం అన్నాడు కాబట్టి దట్ ఈక్వల్స్ టు కే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే 1920 minus x that equals to. ఓకే, సో ఇక్కడ మనకు x ఉంది క్యాన్సిల్ చేస్తామా, క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఇది మైనస్ ఉంది అది ప్లస్ లో ఉంది. సో మైనస్ ఎక్స్ అవుతారు పోతే ప్లస్ ఎక్స్. అండ్ ఇక్కడ చూడండి దీన్ని క్యాన్సిల్ చేసేయండి, ఇక్కడ 1 కి 1 క్యాన్సిల్, అండ్ ఇక్కడ 5 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 4 వస్తుంది, 0 అంటే ఇక్కడ 2 ఇక్కడ 0. ఓకే, సో 2x that equals to 420 అండ్ x equals to 210. ఓకే, ఎక్స్ విలువ వచ్చేసింది.
సో 1920 నుంచి 210 తీసేస్తే ఏమవుతుంది? 1920 నుంచి 210 తీసేస్తే మనకు అల్టిమేట్ గా 0171. సో 1710 రూపాయలు అంటే వస్తువు ధర 1710. సో దీన్ని 1920 రూపాయలకు అమ్మితే 210 రూపాయల లాభం వస్తుంది. అదే 1710 రూపాయల వస్తువుని ఈయన 1500కి అమ్మితే 210 రూపాయలు నష్టం రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో 210 దాన్ని బట్టి మనకు లాభ శాతం నష్ట శాతాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమంటుండు 10% లాభం పొందాలి అంట. సో 1710 అనేది 100% అయితే దీంట్లో 10% ఎంత? 171, 10%. సో లాభం రావాలంటే పూర్తి అయిపోద్ది కదా, 1881. సో 1881. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మరి దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందంటే షార్ట్ కట్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ క్లాస్ కాబట్టి అన్ని ఇప్పుడు ఎందుకు మనకు దాదాపుగా ఇంకా 5-6 క్లాసులు వస్తాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రతి షిఫ్ట్ లో అడిగినటువంటి టాపిక్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది. ఓకే, అన్ని స్టార్టింగ్ చెప్పుకున్న తర్వాత క్లాసెస్ ఎవరు వినరు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది షిఫ్ట్ 3. సో కంటిన్యూగా మనకు ప్రతి షిఫ్ట్ లో కూడా దాదాపు క్వశ్చన్ అయితే కనిపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Venkat bought a second-hand scooter and spent 10% of the cost on its repairs. He sold the scooter for a profit of 2,200. How much did he spend on repairs if he made a profit of 20%? Okay. సో ఇక్కడ ఒక వ్యక్తి ఒక స్కూటర్ ను కొన్నాడంట. ఎంతకి? 100x అనుకుందాం. ఓకేనా, ఎంత అనేది మనకు తెలియదు. సో 100 రూపీస్ అనుకుందాము. సో 100 రూపీస్ కి అక్కడ ప్రాఫిట్ మనకు 2200 ఉంది కాబట్టి మ్యాచ్ అవుతలేదు కాబట్టి 100x అనుకుంటున్నాము. అండ్ దాంట్లో 10% మన అతను ఏం చేసిండు, మరమ్మతులకు ఖర్చు చేసిండు. అంటే అతను పెట్టిన పెట్టుబడి ఇది కూడా కలిసి వస్తుంది. ఓకే, అదెంత అవుతుంది? అదొక 10x, ఎందుకంటే 100లో 10% కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 110x. సో 110x అనేది ఇప్పుడు మనకు ఓవరాల్ గా ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి, అంటే స్కూటర్ రెడీ అవ్వడానికి అయినటువంటి ఖర్చు 110x. సో దీన్ని ఎంత అమ్మిండు? 2200 లాభంతో స్కూటర్ ని అమ్మిండు. ఓకే, అమ్మితే 20% లాభం వచ్చింది. 110x ప్లస్ ఎంతకి? 2200కి అమ్మితే అతనికి ఎంత వచ్చింది? 20%, అంటే 120/100. దేనికి? ఈ 110కే కదా, ఇంటూ 110. ఇది డీటెయిల్డ్ ప్రొసీజర్ అండి, షార్ట్ కట్ కూడా చెప్తా. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్. 12, 11, 132. అండ్ ఇక్కడ 110 ఉంది. ఈ 110 అవతలకి పంపించేద్దాం, లేకపోతే దీన్ని అంటే బ్యాలెన్స్ చేద్దాము. సో ఇదేమవుతుంది? 132x మైనస్ 110x. ఓకే, దీన్ని అవతలకి పంపించేస్తే ఇదేమవుతుంది? 2200. ఇక్కడ ఏం లేదు, దీన్ని ఇక్కడనే ఉంచేసినాము. దీన్ని అవతలకి పంపించేసి దీన్ని ఈక్వేషన్ క్లియర్గా ఉంటుందని ఇట్లా రాసుకున్నాం. సో 132 నుంచి ఇది అంటే ఇక్కడ 1కి 1 పోయింది, ఇక్కడ 1కి ఇది 1 పోతే ఇక్కడ 2 అవుతుంది. అంటే 22x that equals to 2200. x ఈక్వల్స్ ఏమవుతుంది? ఈ 22 పోతే 100. ఓకే, సో ఇక్కడ 100x వస్తువు యొక్క అంటే స్కూటర్ కొన్న ధర అంటే 10,000. అండ్ రిపేర్లకి అయినటువంటి ఖర్చు అడిగింది కదా, రిపేర్ ఎంత? 10x అంటే 1000. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ద డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మరి షార్ట్ కట్ ఏంది? సో ఇక్కడ చూడండి క్లియర్ గా అతను 20% లాభం ఆర్జించిందంట. అండ్ దాన్ని ఎంత కమ్మిండు? 2200 లాభం. సో ఇక్కడ మనకు సింపుల్ గా ఏం తెలుస్తుంది? 2200 దట్ ఈక్వల్స్ టు 20%. వస్తువుని ఎప్పుడు అమ్ముతాడు? వస్తువు రెడీ అయినాకనే కదా, అంటే స్కూటర్ రెడీ అయినాకనే కదా ఈ 20% అండి. ఇది స్కూటర్ రెడీ అయిన తర్వాత దాన్ని అమ్మితే వచ్చినటువంటి ప్రాఫిట్ ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని 100% చేస్తే ఓకే 2 11 అంటే 2 ఇది క్యాన్సిల్ చేస్తే 11. ఇదేమైంది? 11,000. సో ఈ 100% అంటే ఏంటిది? 110x అంతే కదా. 100x ఏమో కొన్నది, 10x ఏమో దాన్ని రిపేర్ చేసింది. సో 110x ఈక్వల్స్ టు 11,000. సో మనకు కావాల్సింది 10x. సో 10x అంటే ఏమవుతుంది? 1000 అవుతుంది. వస్తువు రిపేర్ చేసింది. సో జస్ట్ 3 స్టెప్స్. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ 110 ఇక్కడ ఇది ఉంది, ఆటోమేటిక్గా చూసి కూడా ఆన్సర్ చేసేయచ్చు. 110 అంటే మనకు తెలిసిందే కదా, స్కూటర్ కొన్న ధర ప్లస్ రిపేర్లు 2 కలిపితే 110 వస్తుంది. అట్లా చూసుకునేది. సో అన్ని సార్లు ఇది పాసిబుల్ అవ్వదు, షార్ట్ కట్. ఓకేనా, సో అన్ని సార్లు ఇది పాసిబుల్ అవ్వదు. సో వాల్యూలు ఏమైనా చేంజ్ అయినా సరే ట్రెడిషనల్ మెథడ్ మనకు యూజ్ అవుతుంది.
కాకపోతే దీంట్లో స్పీడప్ కావాలంటే మల్టిప్లికేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా రావాలి. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఇది చూడండి. ఏ షాప్‌కీపర్ సోల్డ్ ఏ బుక్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 14%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై రూపీస్ 100, దేర్ వుడ్ హావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. వాట్ వాస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్? ఓకే. ఒక దుకాణదారుడు ఒక పుస్తకాన్ని 14% నష్టానికి అమ్మిండంట. అయితే ఆ నష్టం పూడ్చుకోవడానికి ఏం చేసిండు? దానికి రేటు ఒక రూ. 100 పెంచిండు. రూ. 100 పెంచడం వల్ల 6% లాభం వచ్చిందంట. అయితే ఒక పుస్తకం యొక్క ఖరీదెంత? సో, ఫస్ట్ 100 అనుకుందాం. 14% నష్టానికి అమ్మిండు అంటే ఎంతకు అమ్మిండు? రూ. 86కి అమ్మిండు. సో, ఇది 100x, ఇది 86x. ఓకే. సో, ఈ 86xని రూ. 100 పెంచితే 6% లాభం వచ్చిందట. సో, 86x ప్లస్ 100 దట్ ఈక్వల్స్ టు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 106x. అంతే కదా! 106x. 100x ఏమో ఆ యొక్క పుస్తకం యొక్క ధర, లాభం 106x. సో, దీనిలోంచి దీన్ని బ్యాలెన్స్ చేస్తే 106 లోంచి 86 పోతే 20x. సో, ఇది అవతల నుండి ఇది అవతల పంపించేద్దాం. x ఈక్వల్స్ టు 5. సో, x ఈక్వల్స్ టు 5. సో, డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 100 ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 500. సో, పుస్తకం యొక్క అసలు ధర ఎంత? 500. సో, దాంట్లో 14% తగ్గించడం వల్ల మనకు నష్టం అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇది మనకు 17/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఏ టెలివిజన్ కాస్ట్ 35,000 లెస్ దెన్ ఏ ప్రింటర్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రింటర్ ఇస్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ద టెలివిజన్, దెన్ ద కాస్ట్ ఆఫ్ ద టెలివిజన్ ఈజ్. సో, ఈ క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆన్సర్ అయితే చెప్పేస్తుంది. సో, 35,000 కాబట్టి 35,000. అయిపోయింది ఈ క్వెషన్‌కి ఆన్సర్. ఎట్లా అంటే చూడండి. సో, ఇక్కడ మనం ప్రింటరు, టెలివిజన్. ఓకే. ప్రింటర్ యొక్క ఖర్చు కంటే టెలివిజన్ యొక్క ఖర్చు అనేది 35,000 తక్కువ. సో, ప్రింటర్‌లోంచి టెలివిజన్ తీసేస్తే మనకెంత? 35,000. అవునా? ప్రింటర్ యొక్క ఖర్చు టెలివిజన్ యొక్క ఖర్చుకు రెట్టింపు. అంటే ఇది ఒకవేళ x అయితే ఇదేమవుతుంది? 2x. సో, x లోంచి x తీసేస్తే ఇక్కడ మనకేం మిగులుతది? x. సో, x ఈక్వల్స్ టు 35,000 అండ్ అడిగింది టెలివిజన్ యొక్క ఖర్చు. టెలివిజన్ ఏమని రాస్తాం? x కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. కొంతమంది ఏం చేస్తారు? దీంట్లో సగం అనుకోని ఇది పెట్టేస్తారు. కానీ ఇది రాంగ్. ఓకే. అర్థం చేసుకోవాలి. అడిగింది ఏంది? టెలివిజనా? ప్రింటరా? ఓకే. ఇది 18/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఏ మ్యాన్ బైస్ 15 identical articles for a cost of 15 rupees. If he sells each of them for 1.23 rupees, then his profit percentage is. ఓకేనా? ఒక వ్యక్తి ఏం చేసిండంట? 15 వస్తువులను ఎంత కొనుగోలు చేసిండంట? రూ. 15 కొనుగోలు చేస్తే ప్రతి దానిని 1.23 రూపాయలకు అమ్మితే అప్పుడు అతని లాభం ఎంత? లాభ శాతం ఎంత? ఓకే. సో, రూపాయి కొన్నాడంట, 1.23కి అమ్మిండంట. సో, రూపాయి అంటే 100 అయితే ఇదేమవుతుంది? 123 అవుతుంది. సో, 100కు 100 పోతే మిగిలింది ఎంత? ఎక్స్‌ట్రా ఎంత ఉంది? 23. సో, 23%. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. 23%. ఓకే. 18/8 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. And next question. A vendor sold 25 laptops at a profit of 12% and 15 laptops at a profit of 20%. If he had sold all the 40 laptops at a profit of 18%, his profit would have increased by 30,000. What is the cost price of the each laptop? If the cost price of all the 40 laptops is the same. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేసిండంట? సో, ఒక విక్రేత అంటే ఒక షాప్ ఆయన ఏం చేసిండంట? 25 ల్యాప్టాప్‌లని 12% లాభంతో అమ్మిండట. 15 ల్యాప్టాప్‌లని ఏం చేసిండంట? 20% లాభంతోటి అమ్మిండట. ఒకవేళ అతను గనక 40 ల్యాప్టాప్‌లని 18%తో గనక అమ్మి ఉంటే అతనికి 30,000 పెరిగేది. అయితే 40 ల్యాప్టాప్‌ల ధర ఒకే విధంగా ఉంటే ప్రతి ల్యాప్టాప్ యొక్క కొన్న ధర ఎంత? అంటే అసలు ధర ఎంత? ఓకే. సో, 25 ల్యాప్టాప్‌లు. సో, 25 ల్యాప్టాప్‌లని 112. ఓకే. 12% అంటే 112 కదా! 112x/100. ఓకే. ఇది మనకు ఫస్ట్. అండ్ సెకండ్ 15. 15 ఇంటూ 120x/100. ఇది అమ్మితే అతనికంట కొంత ప్రాఫిట్ వచ్చింది కదా! అయితే మొత్తం 40 ల్యాప్టాప్‌లని 18%తో అమ్మి ఉంటే 30% ఎక్కువ వచ్చేదంట. అంటే దీనికంటే కూడా ఇంకొక 30% ఎక్కువ వచ్చేదంట. ఎప్పుడు? అతను గనక 40 ల్యాప్టాప్‌లని 18%తో అమ్మితే. సో, 40 ల్యాప్టాప్‌లని 118/100x. ఇది అసలు ఈక్వేషన్.
క్వశ్చన్ మొత్తాన్ని మనం ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుంటుంది. సో 40 ల్యాప్టాప్లని 18% లాభంతో కనుక అమ్మితే అతను 25 ల్యాప్టాప్లని 12%తో అమ్మిన దానికి 15 ల్యాప్టాప్లని 20% లాభంతో అమ్మిన దానికంటే కూడా 30,000 ఎక్కువగా వస్తాయి. సో ఇది ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ సార్ట్అవుట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ప్రతి ల్యాప్టాప్. సో ప్రతి ల్యాప్టాప్ యొక్క డేటా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది, కనుక్కుంటే అయిపోద్ది. సో ఇక్కడ 0 0 క్యాన్సల్, 2 5 2 2 ఇదేమవుతుంది 18 36 236 236 ఎక్స్ బై 5 దట్ ఈక్వల్స్ టు. సో 25 ఒకట్లు 25 4 ఒకట్ల ఎందులో పోతుంది చెప్పండి. 4 2 8 32 4 ఎంబలు 32. సో 28x ప్లస్. సో ఇది ఎందులో పోతుంది 5 3 5 20 అండ్ 21 26 120. ఓకేనా. 2 6 12 0 0 క్యాన్సిల్, 3 6 18. సో 18x ప్లస్ 30,000. ఓకే, సో ఇక్కడ ఒక డేటా ఉంది కదా, సో దీన్ని యువతని తీసుకొచ్చేద్దాం. సో దట్ ఇంప్లైస్ 236x by 5 minus 28x minus 18x that equals to 30,000. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం కాసాకు కట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ కింద 5 ఉంది కదా, 5 పోవాలి. సో 236 మైనస్ 28 5ల, సో 140 మైనస్ 18 5ల 90. సో కింద ఉన్న 5 అవతలి పంపించేద్దాం, సింపుల్ గా అయిపోద్దిగా. సో 200 ఇది మొత్తం కూడితే ఎంత 140 ప్లస్ 90 ఎంత 230. 236 నుంచి 230 పోతే 6x దట్ ఈక్వల్స్ టు 3 5 15 అండ్ 30,000 ఇంటూ 5 ఎంత 1,50,000. 1,50,000. సో దీన్ని మనం క్యాన్సలేషన్ చేస్తే సో x ఈక్వల్స్ టు, సో ఎందులో పోతుంది 25 4 100, 25 2 50 అంటే 25 పోతుంది. సో 25,000 పోతుంది. సో 25,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ప్రతి ల్యాప్టాప్ యొక్క ధర 25,000. సో 25,000 కొన్నాడు దాన్ని, ఈ యొక్క ప్రొసీజర్. ఓకే, సో వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ లో ఇది ఒకటి. ఓకే, ఇది 18/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question. A shopkeeper sells an item at a profit of 25% and dishonestly uses a weight that is 30% less than the actual weight. Find his total profit. ఓకే, ఒక దుకాణదారుడు ఒక వస్తువును 25% లాభం తీసుకొని అమ్మడం జరుగుతుంది. దాని వాస్తవ బరువు అంటే 30% తక్కువ బరువుని అమ్ముతున్నాడు. అయితే అతని యొక్క మొత్తం లాభాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఒక వస్తువు 100 రూపాయలు కొంటే దాన్ని 125కి అమ్మిండు. అండ్ ఇదేమిది ఇది 4 ఇది 5 అండ్ వాస్తవ బరువు కంటే తక్కువ బరువు. సో ఇది 100 అనుకుంటే ఇదేమవుతుంది 70. దట్ మీన్స్ 7 10 కాసా పెడితే 7 4 28 5 10 50. సో దట్ ఈక్వల్స్ టు 50 మైనస్ 28/28 ఇంటూ 100. సార్ట్అవుట్ చేసేయండి. సో ఇదేమవుతుంది 22/28 ఇంటూ 100. సో ఇది క్యాన్సల్ చేసి మనకు 78.57 అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది 18/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్లాంకెట్ ఈస్ సోల్డ్ ఫర్ 1,148 విచ్ రిజల్ట్స్ ఇన్ ఎ లాస్ ఆఫ్ 30%. ఫర్ హౌ మచ్ షుడ్ ఇట్ బి సోల్డ్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 5%. ఓకే, సో ఒక దుప్పటినంట 1,148 అమ్మితే అతనికి 30% నష్టం వస్తుందంట. దాన్ని 5% లాభం పొందడానికి ఎంత అమ్మాలి? ఓకే, సో 1,148 ఇంటూ దాన్ని ఎంతకి 30% నష్టానికి అమ్మిండు అంటే 100/70 ఇంటూ ఇప్పుడు మనకు ప్రాఫిట్ కావాలి ఎంత 105/100. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. సో దీన్ని మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేయండి, మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 100కి ఇక్కడ 100 క్యాన్సిల్ అండ్ 7 10 7 1 7 35 7 5 35 ఇది 2 ఇది 3 ఎందుకంటే 5 2 5 3 అండ్ ఇది చూడండి 2 1 అండ్ ఇది 11 కదా 2 5 10 14 2 7 14 2 4 8.
సో 574 మూల. సో 574 3 జా 3 నాళ్ళ 12, 3 ఏళ్ళు 21 2 22 అండ్ 5 ముళ్ళ 15 2 17. సో 17 22 సో 17 22. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మీకు ఈ ఒక మల్టిప్లికేషన్ క్యాన్సలేషన్ ఫాస్ట్గా వచ్చిందా అయిపోయినట్టే. మీరు షార్ట్ కట్ అని అయ్యి అని గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ వాల్యూస్ లో కనుక కొద్దిగా అడిట్ చేస్తే అన్ని షార్ట్ కట్లు సెట్ అన్ని ఎగిరిపోతాయి. ప్రొసీజర్ ఒకటే గుర్తుంటది. ఓకే, ఈ 22/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. The price of an article is increased by 20% and then 2 successive discounts of 5% each are allowed. The selling price of the article is dash above its cost price. ఓకే, సో ఒక వస్తువు యొక్క ధరను 20% పెంచిందంట. సో వస్తువు యొక్క ధర 100 అనుకుందాం. 20% పెంచిందంటే 120/100. అండ్ ఏం చేసిందంట 5% చొప్పున 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చింది. సో 95/100 ఇంటూ 95/100. సో చేస్తే మనకు డిఫరెన్స్ రావాలి. మన యొక్క వస్తువు యొక్క ధర 100 అయితే అక్కడ వచ్చేది మన యొక్క ఆన్సర్. సో ఇక్కడ 100కి 100 క్యాన్సల్. అండ్ ఇది 25ల 20, 6ల 5 1ల 5 1ల 5, 45, 5 9 45. అండ్ ఇది 6ల కదా. సో ఇది 2 ముళ్ళ 2 50ల. అండ్ ఇది చూసుకున్నట్లయితే 5 10ల 5 19ల. సో 19 ఇంటూ 3/10. ఓకే, ఈ మొత్తం సార్ట్అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో ఇది మొత్తం మనం సార్ట్అవుట్ చేస్తే 108.3 రావడం జరుగుతుంది. సో మనం అడిగింది ఏంది? వాస్తవ ధర కంటే ఎంత ఎక్కువ. సో వాస్తవ ధర 100 అండ్ 108.3 లోంచి తీసేస్తే 8.3. సో 8.3. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 22/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. By selling an item at a 10% profit, a seller makes a profit of 777.70. Find the cost price of the item. సో ఒక వస్తువును 10% లాభం అమ్మితే ఆ వస్తువు యొక్క లాభం ఎంత అంట? 777.7 అంట. సో 10% దట్ ఈక్వల్స్ టు 777.70 అయితే సో వస్తువు యొక్క ఖర్చు ధర అంటే అసలు ధర ఎంత? 100%. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 0.777. ఓకే, సో 7,777 100%. సో ఆ యొక్క వస్తువు యొక్క అసలు ధర ఎంత? 7,777. ఓకే, ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. చూసి ఏమంటే ఆన్సర్ చేసేయచ్చు. 22/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ షాప్ కీపర్ బాట్ 12 dozen eggs at a rate of 5 rupees per egg. 12 eggs brought in the trans. He sold the remaining eggs at the rate of 6 rupees per egg. What is the find the percentage of profit? ఓకేనా. సో 12 డజన్ల గుడ్లను కొన్నాడంట. అయితే ఒక్కొక్క గుడ్డును 5 రూపాయల చొప్పున కొన్నాడంట. అయితే రవాణాలో 12 గుడ్లు పగిలిపోతే మనకు మిగిలినటువంటి గుడ్లను 6 రూపాయల చొప్పున అమ్మితే ఒక్కొక్క గుడ్డును అతని యొక్క లాభ శాతాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో 12 డజన్, ఒక డజన్ అంటే 12 ఉంటది. సో 12 ఇంటూ ఒక డజన్ 12 ఇంటూ ఒక్కొక్క గుడ్డును ఎంత కొన్నాడు? 5 రూపాయలు కొన్నాడు. 12 5 60. ఓకే, 12 6 72 అంటే 720 రూపాయలు. క్యాల్కులేషన్ ఫాస్ట్ గా రావాలండి. కొద్దిమంది ఏం చేశారంటే 12 12 144 144 5 అంటే భయపడతారు. సో 12 5 60. సో 12 6 72. ఆ పక్కన ఉన్నటువంటి 0 0. ఓకే, 720. అండ్ నెక్స్ట్ దాంట్లో ట్రావెలింగ్ లో 12 గుడ్లు బగిలిపోయినాయి. అంటే 12 గుడ్లు అంటే ఒక డజన్ గుడ్లు ఎగిరిపోయినాయి. మిగిలిన ఎన్ని ఉన్నాయి? 11 డజన్లు. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 11 డజన్స్. సో 11 డజన్స్ అంటే 11 ఇంటూ 12 ఇంటూ ఎన్ని రూపాయలకు అమ్మిండు? ఒక్కొక్క గుడ్డును 6 రూపాయలకు అమ్మిండు. సో చూడండి 12 6 72. ఓకే, 12 5 60, 12 6 72. 72 ఇంటూ 11 ఏమవుతుంది? 792. 792 రావాలి. రావాలి. షార్ట్ కట్ అడుగుతారు కదా, మీకు ఈ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా రావాలి. వచ్చినాయి అనుకోండి, ఏ షార్ట్ కట్ అవసరం లేదు, ప్రొసీజర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏమైతుందంటే షార్ట్ కట్ ఉపయోగిస్తే వాల్యూస్ కనుక ఒక్కటి, ఇప్పుడు 12 గుడ్లు పగిలిపోయినాయి. ఓకేనా, ఇక్కడ 12 కాకుండా 13 ఇచ్చింది అనుకో గయా, 13 ఇచ్చి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ప్రొసీజర్ లో, కానీ షార్ట్ కట్ లో రాదు. ఓకే,
సో ఇక్కడ మనకి 792, 720. వస్తువు ఫస్ట్ కొన్నది 720 రూపాయలకి, అమ్మిన తర్వాత దానికి వచ్చింది 792. అడిగింది లాభ శాతాన్ని కనిపెట్టమంటుండు. సో 792 నుంచి 72 పోతే మనకి ఎంత? 72 బై కొన్న ధర ఎంత? 720 ఇంటూ 100. సో దట్ ఈక్వల్స్ టు 10%. సో 720 ఇది 10%. సో ఆప్షన్ బి కదా. ఓకే. సో ఎప్పుడైనా సరే ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి, కానీ విత్ ఇన్ ది లిమిట్స్. అంటే 1 మినిట్లో సార్ట్ అవుట్ అయ్యేటట్టు వెరీ నామినల్ స్టెప్స్ తోటి ఆన్సర్ అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది. సో షార్ట్ కట్ అంటా ఉన్నారు. ఓకే. సో ఆల్రెడీ మీకు ఆర్ఆర్బి 2025 బేస్ పైన కెమిస్ట్రీ సంబంధించినటువంటి రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్వైఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్ తోటి మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ మనకు జేఈ, ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. జేఈలో మనకి ఒక వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి మరి ఇంకెందుకు కావాల్సినటువంటి డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. ఇది 22/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాట్ an item for 384 and sold it for 576 and B bought another item for 1254 and sold it for 1672, what is the ratio of gain percentage of A and gain percentage of B? ఓకేనా. ఏ ఒక వస్తువుని ఏం చేసినట్ట 384 రూపాయలు కొని 576 అమ్మినట. బి ఏం చేసినట్ట 1254 కొని 1672కు మరొక వస్తువును అమ్మితే మనకు లాభం ఏ యొక్క లాభ శాతము, బి యొక్క లాభ శాతం యొక్క నిష్పత్తి అడుగుతుంది. ఓకే. సో 384 కొన్నాడు, 576 అమ్మితే లాభం అడుగుతుంది కాబట్టి 576 నుంచి 384 తీస్తే మనకేమవుతుంది? 192 వస్తుంది. రావాలి, చూడంగానే మనకు క్యాల్కులేషన్ రావాలి. 6లోంచి 4 పోతే 2, 7లోంచి 8 పోతే 9 వస్తుంది. అంటే మధ్యలో ఒకటి ఉంది. 5లోంచి 3 పోతే 2, అవి ఒకటి ఇక్కడ కలిపితే 192 వచ్చేసింది కదా. ఇట్లా రావాలి. ఐ తోటి చూడంగానే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా. మన ఐ క్యాలిక్యులేషన్ రావాలి. మీకు ఐ క్యాలిక్యులేషన్ వస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్ గా ఆన్సర్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి ఐ క్యాలిక్యులేషన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఎంత ఉంది? 1672 నుంచి మనం ఎంత తీసేయాలి? 1254. 1254. ఇది చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, అండ్ లాస్ట్ కి వస్తుంది 8 వస్తుంది. ఓకే. కానీ మధ్యలో ఒకటి ఉంది. అండ్ 7లోంచి 5 పోతే 2, ఆ ఒకటి ఉంది కదా, ఆ ఒకటి తీసేస్తే ఇంకొకటి. అండ్ నెక్స్ట్ 6లోంచి 2 పోతే 4, 418. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది లాభ శాతం, బి యొక్క లాభ శాతం. సో ఏ యొక్క లాభ శాతం ఎంత? 192/384 ఇంటూ 100. సో 1 జా ఇది 2 జా అంటే ఏమవుతుంది? 250%. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే 418/1254 ఇంటూ 100. సో ఒకట్ల ఇది 3ల, ఎందుకంటే 4 మూల 12, 18 మూల 54. అండ్ ఇది 19 2ల 38, 2 2ల 4. అండ్ ఇది క్యాన్సల్ చేసి 33 వస్తుంది, లేదంటే 100/3% తీసుకుందాం. సో వాటి యొక్క నిష్పత్తి అడిగిండు, అంటే రేషియో 50:100/3. సో ఇక్కడ మనకి ఎక్కడ అన్నట్లుందా? లేదు కదా. సో ఈ కింద ఉన్నటువంటి 3ని తీసేద్దాం. 3ని తీసేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? 3 మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 150:100 అంటే 3:2. సో 3:2. సో 3:2 అంటే 3/2. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 23/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a dealer allows 30% discount on the market price of an item and still makes a profit of 10%. By how much percentage is the market price more than the cost price? సో మనకు 2 డెసిమల్స్ వరకు దాన్ని మేనేజ్ చేయమంటుండు. సో ఇక్కడ ఏమంటుండు, ఒక డీలరు ప్రకటన ధర పైన 30% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 10% లాభం పొందాలి అని అంటే ప్రకటన ఖర్చు కంటే మనకి ఒక అసలు ధర, ప్రకటన చేయబడ్డ ధర అనేది అసలు ఖర్చు అంటే కొన్న వేల కంటే ఎంత ఎక్కువగా ఉంటది. ఓకే. ఒక వస్తువు యొక్క ప్రకటన ధర అని మనం 100 రూపాయలు అనుకుందాం. 30% డిస్కౌంట్ ఇస్తే తర్వాత ఏమవుతుంది? అది 70 రూపాయలకి అమ్మినట్లు కదా. సో 30% డిస్కౌంట్ ఇస్తే అది 70 రూపాయలకి అమ్మినట్లు. సో అయినా కూడా 10% లాభం పొందాలి అంటుంది. దట్ మీన్స్ 100/110 ఇంటూ 70. సో ఇక్కడ 0కి క్యాన్సల్. అండ్ ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు
63.63 అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు వస్తువుకు సంబంధించినటువంటి అసలు ధర. అది ఇప్పుడు ఏమంటుండు మనకు దీనికంటే ఇది అంటే 63.63 కంటే 100 ఎంత ఎక్కువ. సో డిఫరెన్స్ చేసేస్తే సో 100 మైనస్ 63.63 బై 63.63 ఇంటూ 100. సో అది శాతం అడిగిందిగా, శాతం కాబట్టి 100. సో దీనిలో దీన్ని తీసేస్తే 36.36 బై 63.63 ఇంటూ 100. ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 57.14 రావడం జరుగుతుంది. సో 57.14. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ క్వశ్చన్స్. ఇది 23/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the cost incurred by Mahesh to produce an item in the factory was 2000. He had to spend 10% of the production cost incurred on the item in the factory to transport it to the showroom at a price that was 15% above the total cost incurred by the Mahesh in the production and transportation of the item. What was the price at which Mahesh sold the item from the showroom? ఏం లేదు, ఫ్యాక్టరీలో ఒక వస్తువును మహేష్ ఏం చేసినాడు, ఉత్పత్తి చేయడానికి 2000 రూపాయలు ఖర్చు పెట్టినాడ. దాన్ని షోరూమ్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి 10% ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఆ యొక్క వస్తువు ఉత్పత్తికి తయారీగా అయినటువంటి ఖర్చును బట్టి అతను దాన్ని 15% ఎక్కువ లాభానికి విక్రయిస్తే అప్పుడు ఆ వస్తువును అమ్మినటువంటి ధర ఎంత. ఓకే, సో మనం వస్తువు ఎంత తయారైంది 2000కి. ఓకే, అండ్ మనకు అక్కడ 2% ఉన్నాయి. ఓకే, సో 10% ఖర్చు చేసిందంటే సో 2000లో 10 ఎంత 200, అంటే ఇది మొత్తం వచ్చేసరికి మనకు 2200 ఖర్చు అయింది. ఓకే, మొత్తం ఖర్చు 2200, దీనికి 15%. సో 2200 ఇంటూ 15 అంటే 115 చేస్తే మనకి ఇక్కడ 2 సున్నాలు పోతే 22 ఇంటూ 115 చేస్తే మనకు ఎంత వస్తుంది, 2530. 2530. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. లేదు, దీన్ని ఇంకా మనం సింగిల్ లైన్ లో చేయాలంటే జస్ట్ 2000 ఇంటూ 110/100 ఇంటూ ఎంత 15 కదా 115/100. సో ఇట్లా తీసుకున్నా సరే మనకు 2530 వచ్చేస్తుంది. ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0కి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0కి ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. అండ్ 2 11 22, 22 ఇంటూ 115 చేస్తే మనకు 2530 వస్తుంది. మళ్ళీ మనకు లాస్ట్ అదే మిగిలింది 22 ఇంటూ 115. 23/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ని ఫినిష్ చేద్దాం. దిస్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 యొక్క డేటా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ అయినటువంటి లింక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కూడా అందుబాటులో ఉంది కదా, వెంటనే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.